కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరెక్ట్గా రేపు కౌంటింగ్ కనుక ఒక విచిత్రమైనటువంటి పని చేశారు. ఆయనకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్లో ఇప్పుడు ఆయన రూల్ ప్రకారం ఏంటి, ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. వాస్తవంగా అయితే ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత తను రాజీనామా చేసి ఆ రాజీనామా తర్వాత కొత్తగా ఛార్జ్ తీసుకునేటువంటి వరకు, అంటే రాజీనామా చేసినప్పుడు కొత్త ముఖ్యమంత్రి ఛార్జ్ తీసుకునే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటారు. ఇప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి, యాజ్ ఫర్ నామ్స్ అయితే ముఖ్యమంత్రి పక్కా, అందులో ఆపద్ధర్మ కూడా లేదు. కానీ ఆయనంతటా ఆయనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనే పదం తీసేసి సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు అని పెట్టారు. దీంతో కాంగ్రెస్ సెటైర్లు ఏమేస్తుందంటే అక్కడ తేడా వచ్చింది, అయిపోయింది, ఓడిపోయానని తెలుసుకున్నాడు, అందుకని ముఖ్యమంత్రి అనేటటువంటి తీసేసి సిపిఎం పాలిట్ బ్యూరో పెట్టుకున్నాడు. అంటే సిపిఎం వాళ్ళు ఆయన నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, ఆయన గెలవడం ఖాయం. కాకపోతే ఈ టైంలో ముఖ్యమంత్రి కాదు కాబట్టి అంటూ కవరప్ చేసుకొస్తున్నారు. వాస్తవంగా ఇప్పటికే ఎల్డీఎఫ్ ఓడిపోతుంది, యూడీఎఫ్ వస్తుంది అన్నటువంటి సందర్భంలో ఆయన ముందుగా ఈ పని చేసుకొచ్చారు అన్నటువంటిది కాంగ్రెస్ భావిస్తోంది.